మీ ఆరోగ్యానికి ఒక కొత్త అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారా? పొదిలిపట్టణం బెర్సీ రోడ్డులో మా జెడ్ ఫిట్నెస్ జిమ్ ప్రారంభమైంది. మహిళలు, పురుషులు ఇద్దరికీ అధునాతన ఫిట్నెస్ పరికరాలతో ప్రొఫెషనల్ ట్రైనర్ పర్యవేక్షణలో సురక్షితమైన ఫలితాలిచ్చే ట్రైనింగ్ అందిస్తున్నాం. పొదిలి మండలంలో బీహార్ రాష్ట్రానికి చెందిన కొందరు వ్యక్తులు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో హోటల్ యాజమాన్యంతో గొడవకు దిగి అడ్డు వచ్చిన కార్మికుడిపై అమానుషికంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకం రేపింది. ఇక వివరాలకు వెళ్తే పొదిలి మండలం వేలూరు ముసివంతిన సమీపంలోని మద్యం షాప్ పక్కన ఉన్న హోటల్లో మంగళవారం రాత్రి ఘటన చోటు చేసుకుంది. బీహార్ రాష్ట్రానికి చెందిన 7 వ్యక్తులు మద్యం సేవించి సదరు హోటల్కు వచ్చారు. అక్కడ హోటల్ యాజమాన్యంతో అనవసర విషయంపై వాగ్వాదానికి దిగారు. గొడవ పెద్దది కావడంతో అక్కడ ఉన్న పనిచేస్తున్న పొదిలి పట్టణానికి చెందిన షేక్ పాచా హుసేన్ వారిని వారించే ప్రయత్నం చేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తులు హుసేన్పై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. సమీపంలో ఉన్న కట్టెలు, ఇటుకరాలతో అతడిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో హుసేన్ శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. రక్త గాయాలతో ఉన్న బాధితుడిని గమనించిన స్థానికులు వెంటనే అతన్ని పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం వైద్యులు అతనికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పొదిలి పోలీసులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని బాధితుడు హుసేన్ నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న వ్యక్తుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరిచెట్టపాలెం ఏలూరులో బయన్ చెప్పాడ చికెన్ పొగడ, బోండాలు, బజ్జీలు అమ్ముకుంటాం, జీవిస్తున్నాము. జీవిస్తుంటే బీహార్ వాళ్ళు 6 వచ్చి బిల్ తీసి వాళ్ళ నాన్న బుద్ధి పెడతా మా వర్కర్స్ మీద దాడి చేశాం. మా ఒక చీరి వాటర్ చేస్తే మా వర్కరు ఏందిరా అని అడిగినట్టు కర్రతో కొట్టాను. నన్ను కొట్టకుండా మా వర్కర్ మీద బీభత్సంగా ఎదుర్కొన్నాను. బీహార్ రౌడీ